సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఒక పక్క చెబుతున్నప్పటికీ, సైబర్ నేరాలు అనేవి ఏపీలో అధికమవుతున్న పరిస్థితి నెలకొంది. ఏదో రకంగా ఈ మాయ ఉచ్చులోకి లాగి లక్షలాది రూపాయలు ఈ సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారని చెప్పుకోవచ్చు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ రాజోలు మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామానికి చెందిన కొనుకు శ్రీనివాస్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వద్ద ఈ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి 24 లక్షలు పోగొట్టుకుని లబోదిబోమంటున్న పరిస్థితి మాత్రం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తుండగా ఒక లింక్‌పై క్లిక్ చేసిన ఉపాధ్యాయుడు టీచర్ శ్రీనివాస్ క్లిక్ చేశారు. ఈ లింక్‌లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్‌లో 10 లక్షల విలువైన ఎరువులు మీకు పంపిస్తామని, ఆ ఎరువులు అమ్మితే 5 లక్షల రూపాయల లాభం వస్తుందని నమ్మబలికి మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. లింక్ లాగిన్ అయిన శ్రీనివాస్‌కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీకు సరుకు లారీ ద్వారా వస్తుందని అమౌంట్ వేయాలని కోరిన అనంతరం దపదపాలుగా 24 లక్షల రూపాయలు ఫోన్‌పే ద్వారా శ్రీనివాస్ టీచర్ చేశారు. అనంతరం మాయ ఉచ్చుగా తెలుసుకున్నారు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి తాత్కాలికంగా ఆ అకౌంట్‌పై సైతం సీజ్ చేసే విధంగా బ్యాంక్ అధికారులకు ప్రత్యేక విషయాలు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై సిఐ భీమరాజు ప్రత్యేకంగా మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మేము మా జిల్లా ఎస్పీ గారైనటువంటి రాహుల్ మీనా ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం, అలాగే కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారు శంకర మురళీమోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సైబర్ క్రైమ్స్ గురించి చాలా విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాము. ఎవరైనా కూడా ఎటువంటి సైబర్ క్రైమ్కి సంబంధించి ఎటువంటి లింకులు కానీ, ఎటువంటి యాప్లు కానీ, ఏ విధమైన ఈ ఫోన్ కాల్స్కి కానీ స్పందించొద్దు అని చెప్పి మేము గతంలో అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని స్కూల్స్లోను, కాలేజెస్లోను, అలాగే ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్స్లో కూడా మేము వాళ్ళతో కూడా కలిసి అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి మేము చెప్పడం జరుగుతుంది. అయినా సరే ఈ సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు ఎవరికి కూడా సరైన పూర్తి స్థాయిలో ఇంకా అవగాహన రాలేదు అనడానికి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక కేసే దీనికి ఉదాహరణ. ఈ కేసులో ఉన్నది ఒక టీచర్ గారు. ఆ టీచర్ గారు ఫేస్బుక్ను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక లింక్ ఒకటి కనిపించింది. ఆ లింక్ని క్లిక్ చేశారు. ఆ లింక్ని క్లిక్ చేస్తే దాంట్లో సారాంశం ఏంటి అంటే, మేము ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పథకం మాది, మీకు మేము ఒక 10 lakhs రూపీస్ ఎరువులు పంపిస్తాము, మీరు మీరు కనుక వాటిని అమ్మితే మీకు దాంట్లో 5 lakhs లాభం వస్తుంది, ఆ లాభం అమౌంట్ని మేము క్రెడిట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో దాంట్లో లాగిన్ అయ్యి ఆయన డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో బ్యాంక్ అకౌంట్లు పెడితే దానికి దఫదఫాలుగా అమౌంట్ కొడుతూ సుమారుగా 24 లక్షల రూపాయలు అమౌంట్ని దాంట్లో కొట్టడం జరిగింది. ఈ విధంగా చదువుకొని పిల్లలకి ఇంకా మార్గదర్శకంగా ఇంకా ముందుకు అందరికీ సమాజానికి, సొసైటీకి చెప్పాల్సిన వాళ్ళు కూడా దురదృష్టవశాత్తు ఈ సైబర్ ఈ క్రైమ్ పట్ల బాధితులుగా మారటం కొంత ఆందోళన చెందాల్సిన విషయం ఇది. ఆయన ఈ 1930 ఏదైతే మన సైబర్ సెల్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి 1930కి కాల్ చేసి దాంట్లోకి ఆయన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి జరిగిన విషయాన్ని అంతా కూడా నమోదు చేస్తే వెంటనే ఏ అకౌంట్లకి అయితే ఈయన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యిందో ఇమీడియట్గా ఆ అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేయడం, ఫ్రీజ్ చేయడం జరిగింది బ్యాంకు వారు. అలా ఫ్రీజ్ చేయడం వల్ల ఈయనకి 9,30,000 రూపాయలు ఈయన సొమ్ము ప్రస్తుతం ఆ అకౌంట్లో ఆగింది. ఇప్పుడు ఆ అకౌంట్లోంచి ఆయన సొమ్ము ఆయనకి తీసుకురావడానికి కూడా ఈ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ 24 లక్షల రూపాయలు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఒక లింక్ క్లిక్ చేస్తే వాళ్ళతో మాట్లాడి దఫదఫాలుగా వేసేయటం, లాస్ట్ మినిట్లో మళ్ళీ 1930కి పెట్టడం, దాంట్లో 9,30,000 ఫీజు తీసుకోవడం, ఇవంతా కూడా ధర్మిలా జరిగింది. బట్ ఏదైనా సరే ఎవరైనా సరే, ఏ వ్యక్తులైనా సరే ఈ సైబర్ క్రైమ్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ సైబర్ క్రైమ్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా డబ్బుల పట్ల ఈజీ మనీకి చేస్తున్నారో వాళ్ళు మిగతా వేరే వ్యవస్థీకృత నేరాలు బాట పడుతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గ్రహించాలి, ఏదైనా సరే డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు. దయచేసి ఎటువంటి ఏపీకే ఫైల్స్ కానీ, ఎటువంటి ఫ్రీ గిఫ్ట్లు కానీ, ఎటువంటి రోలెట్ స్పిన్ గేమ్స్ కానీ, ఎటువంటి లింక్స్ని కానీ క్లిక్ చేయొద్దు. ఇలా క్లిక్ చేసిన ఎడల మీ డబ్బులు పోతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా సైబర్ క్రైమ్ పట్ల దీని మీద విస్తృతమైన మనం ప్రచారం చేస్తున్నాం.